నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న మంగళగిరిలో జరిగిన ఒక చిన్న ప్రెస్ మీట్ అని చెప్పి చూస్తూ అంటే భారీ ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ. సో అక్కడ ఏంటంటే వైఎస్ఆర్ గారికి ఘన నివాళి అయితే అర్పించడానికి అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అక్కడ ఒక చిన్న మాట అయితే అన్నారు. ఏమని వైఎస్ఆర్ గారి నిజమైన వారసులు ఎవరంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే. ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి అయితే కాదు. ఈసారి కడప బై ఎలక్షన్లో ఖచ్చితంగా షర్మిలా గారికి నేను సపోర్ట్ చేసి నా పాదయాత్ర చేసి ఇంటింటికి తిరిగి షర్మిలా గారిని ఎంపీగా గెలిపించుకుంటా అంటున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఏదో మాట్లాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి. మాటలు కూడా విలువ అంటే ఏదో గాలివాగుడు వాగుతూ ఉంటాడు అతను. ఇవాళ అసలు తెలంగాణలో సీఎం అని చెప్పుకుంటానే సిగ్గుపడుతున్నారు ప్రజలు. తెలంగాణ మా సీఎం ఎవరు రేవంత్ రెడ్డి చెప్పుకుంటానే సిగ్గుపడుతున్నారు. అతని మాటలు, అతని ధోరణి, అతని వెటకారాలు, వ్యంగ్యపు మాటలు చూసి జనాలు మా ముఖ్యమంత్రిని చెప్పుకుంటానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఏంటంటే మీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాడు, ఇలా ఒక రోడ్డు రౌడీలాగా, వీధి రౌడీలాగా మాట్లాడతాడు. అన్నీ గాలి మాటలు. ఒకటి ప్రామిసులు ఇవ్వటం, పక్కకు తప్పుకుంటాం. డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు, ఆగస్టు 15 మార్చాడు. ఇవన్నీ రకరకాలు. ఇప్పుడు బస్సులది, ఆటోలు తెలుస్తా ఉన్నాయి. ఒక్క హామీ పరిపూర్ణంగా లేదు. అన్నీ గాలి మాటలు చెప్పడం తప్పితే గాలి మాటలు. అందుకని ఈ గాలి మాటలు చెప్పేవాడిని మా ముఖ్యమంత్రిని చెప్పుకుంటానికి కూడా సిగ్గుపడుతున్నారు ప్రజలు. అతను అలాగే మాట్లాడతాడు. రాజశేఖర రెడ్డి వారసుడు ఈయన కూడా అసలు ఈయనకి ఏం సంబంధం? ఈయన మొన్నటిదాకా చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డి, ఇవాళ ఏదో ఇటు వచ్చాడు తంతే గారి బుట్టలో పడ్డట్టు కాంగ్రెస్. ఈయనదో కాంగ్రెస్లో మునిగి తేలిన నాయకుడిలాగా, కాంగ్రెస్ గురించి అవపోసన పట్టిన నాయకుడిలాగా. ఈయనకి ఏం తెలుసు కాంగ్రెస్ గురించి మాట్లాడటానికి? ఈయనకి ఏం అర్హత ఉంది? ఏం అర్హత లేకపోతే సీఎం అయ్యాడా? అది అర్హత. ఒక్కోసారి అంతే తంతే గారెల బుట్టలో పడ్డట్టు. అక్కడ వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హత ఉన్నా చేసుకోలేకపోయారు. బట్టి విక్రమార్క అర్హత ఉన్నా చేసుకోలేకపోయారు. ఇతను ఏదో ఆ టైం కలిసి వచ్చింది. రాహుల్ గాంధీ కాళ్ళు పిసకట్టమో ఎట్లాగైతే మొత్తానికి దగ్గర అయ్యాడు. వాళ్ళు వేసారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కాలు పిసికాడా? కాళ్ళ దగ్గర కూర్చుంటమే కదా. వాళ్ళ దయాదాక్షిణ్యం మీద బతకటమే కదా. వీళ్ళ బతుకంతా వాళ్ళ దయాదాక్షిణ్యం మీద బతకటమే కదా. ఆ బతుకులో ఉన్నాడు కనుక ఏమన్నా మాట్లాడతాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ లేడు కనుక నేను రాహుల్ గాంధీ గురించి మాట్లాడలా. రాహుల్ గాంధీ వేదిక మీద ఉంటే రాహుల్ గాంధీ దేవుడు రాహుల్ గాంధీ చూసి రాబోయే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గడి గుడ్డు గంగడ పాసు ఇవన్నీ సులువుగా వాళ్ళు మాట్లాడతాడు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో అంతలో ఉన్నారు. దానికి ఎవరు అర్హుడు? ప్రజలు చూపించారు. 151 సీట్లతోటి మొదటిసారి 65 సీట్లు ఇచ్చారు. రెండోసారి 151 సీట్లు ఇచ్చి చూపించేశారు. అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే షర్మిలమ్మ నోరు తీసి అడిగితే ఆమెకి పాదయాత్రే కాదు, ఆమెకి క్యాన్వాసింగ్ కూడా రావడం కూడా రెడీగా ఉన్నా. ఈయన వచ్చి చేస్తే ఊడేది ఇది పెద్ద. అక్కడేదో ఈయన వల్లకి మొత్తం కాంగ్రెస్ ఈయన వల్ల గెలిచింది అనుకుంటే పొరపాటు. కాంగ్రెస్ కేడరు బట్టి విక్రమార్క కావచ్చు, ఆ కేడరు గట్టిగా ఉన్నారు. వాళ్ళని అందరినీ ఏకం చేయగలిగాడు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. వీళ్ళంతా కూటమిగా ఏర్పడి నిలబడబట్టి పైన ఈయన అలరి గాలివాగుడు, సొలువాగుడు, అరుపులు, కేకలు తోటి ఫోకస్ అయ్యాడు. సో ఈ వాళ్ళు ఎవరిని వాళ్ళ కాంట్రవర్సీ అవ్వకుండా వాళ్ళిద్దరు వీడిని చేస్తే వాడిని చేస్తే వీడు ఎక్కడ చీలికలు వస్తాయో అని థర్డ్ పర్సన్ తీసుకొచ్చి చేశారు. టెంపరీ. రేపు ఆగస్టు 15 తర్వాత రెండో కృష్ణుడు రెడీ అవుతున్నాడు. ఎందుకంటే ఈయన అనేసాడు, నేను నాతోటి సమానంగా హక్కు ఉన్నవాడు, నాతోటి సమానంగా ముఖ్యమంత్రి కాగలిగిన అర్హత ఉన్నవాడు కోమటిరెడ్డి నేనే అనేసాడు. ఎందుకంటే కేంద్రం నుంచి సిగ్నల్ వచ్చింది, నాయన నీ పొజిషన్ అయిపోయింది, డబ్బులు సంచులు కావాలి, కాంగ్రెస్కి డబ్బులు సంచులు ఎవరు పంపిస్తే వాడు. ఇవాళ రేవంత్ రెడ్డి కన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబ్బులు సంచులు బాగా. తెలంగాణ రాజకీయం పక్కన పెడితే ఆంధ్ర రాజకీయం వచ్చేసరికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే సొంత అన్నకన్నా నువ్వు ఏమో కావాలని సరే నువ్వు నన్ను అడుగు, సొంత అన్నగా నీకు చేస్తా అని చెప్పాడు. ఈ సినిమా డైలాగులకి ఏముందమ్మా? అసలు షర్మిలకి ఏ హక్కు ఉంది ఆంధ్రాలో రావడానికి? జగన్కి హక్కు ఉంది. జగన్కి హక్కు ఉంది. అక్కడే పోరాడాడు, నిలబడ్డాడు, ఆంధ్రకు. జగన్కి అండగా నిలబడినప్పుడు ఒకప్పుడు షర్మిల కూడా అండగా నిలబడింది కదా. అండగా కాదు,
అక్కడేమి ఆ, తను దూకడానికి వెళ్ళింది, తను చేసిన దౌర్భాగ్యం ప్రజలకు తెలుసు. తను వెళ్ళి జైల్లో ఉండగా, అన్నయ్య జైల్లో ఉండగా సోనియా గాంధీ తోటి కూర్చొని నన్ను ప్రెసిడెంట్ చేయండి నేను చూసుకుంటానంటే సోనియా గాంధీ ఈమె మీద నమ్మకం లేక పక్కకు పెట్టేసింది. అవన్నీ చేసింది ఏం కాదు, ఈయన ముగుడు వచ్చి 6 ఫైళ్ళు క్లియర్ చేయమంటే క్లియర్ చేయనన్నాడు జగన్. అందుకు కాదు నీ కోపం, ఊరిని పిచ్చివాగులు వాగితే ఎట్లా. కానీ ఈ అమ్మాయి తెలంగాణకి వెళ్ళి తెలంగాణ నా గడ్డ నా అడ్డ, నేను ఇక్కడ కాంగ్రెస్ని భూస్థాపితం చేశాక నిద్రపోను, మా నాన్నని దోషిగా పెట్టింది వీళ్ళే అని అన్నీ మాట్లాడి అక్కడ ప్రజలు చీ కొట్టబడినాక ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ జెండా పట్టుకుని నేను ఆంధ్ర బిడ్డనంటే ఎట్లా, నువ్వు ఆడబిడ్డను కాదు ఈడబిడ్డను కాదు ఆడబిడ్డనని నేను వాగి, ఈ అమ్మాయి ఏదో వాగటానికి పనికి వస్తుంది. రాజశేఖర రెడ్డి గారి వారసురాలని అంటానికి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఎంపీని జగన్నే చేశారు, ఈ అమ్మాయిని చేయలే. ఈ అమ్మాయిని ఎలక్షన్లు ఉంచో మళ్ళీ అప్పుడు షర్మిలాకి ఇంట్రెస్ట్ లేదనుకుంటా వంక. ఇప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్, పదవి ఇంట్రెస్ట్, ఈఎంఐకి ఇంట్రెస్ట్ ఏది మత ప్రచారానికి పనికి వస్తావు, మతం మార్పిడులకు పనికి వస్తావు. ఆయన కాదు కదా, అనిల్ గారు మొగుడికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు కదా. రాజశేఖర్ రెడ్డి ఎట్లా అవుతావు నువ్వు నీ మొగుడు పేరేంటి? శర్మ, నువ్వు అనిల్ శర్మ. నువ్వు మన సాంప్రదాయాల ప్రకారం, మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం నువ్వేమవ్వాలి? షర్మిలా శర్మ. నువ్వు షర్మిలా రెడ్డి ఎట్లా అవుతావు అసలు? షర్మిలా శర్మ అవ్వాలి నువ్వు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం ఎట్లా అవుద్ది? వాళ్ళ ఇష్టం ఎట్లా అవుద్ది? నీ ఇష్టమేంటి? నువ్వు ఒక సాంప్రదాయం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఒక తెలుగు బిడ్డగా పుట్టి రాజశేఖర రెడ్డి బిడ్డను అంటున్నావు. రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ కాదా? రాజశేఖర రెడ్డి బిడ్డ. నువ్వు పెళ్ళైనాక నువ్వు ఆడబిడ్డవి, ఈడబిడ్డవి కాదు. పెళ్ళైనాక అందుకనే ఆడబిడ్డ అంటారు. పెళ్ళైనాక నువ్వు ఆడకి ఆ బిడ్డవు, ఆ ఇంటి పేరు, ఆ ఇల్లు నువ్వు అలంకరించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళినా ఇక్కడ అవసరానికి నేను వాడుకుంటానంటే కుదరదు. నువ్వేం విడాకులు ఇచ్చేసావు లేదు కదా, మొగుడితో సంసారం చేస్తున్నావు కదా, మొగుడు మత మార్పిడికి అండగా నిలబడుతున్నావు కదా, మత మార్పిడికి సహాయపడుతున్నావు కదా. నువ్వు మళ్ళీ ఇవాళ అనిల్ శర్మ కాకుండా రెడ్డి ఎట్లా అవుతావు? ఇవన్నీ ప్రజల ముందు. అందుకనే మొన్న ఓడిచ్చారు. 100 మాటలు పోటీ చేసిన 100 మాటలు ఓడిపోయి. జగన్ ఓడిచ్చింది, ముఖ్య కీలక పాత్ర పోషించింది షర్మిల అంటే కదా. చీచి ఊరినే ఎవరికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అనుకుంటారు చూడు, అలా బాబు ఎవరికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకున్నట్టు ఉంటుంది. అతను ఓడిపోవటానికి 40% ఓట్లు వచ్చి ఓడిపోవటానికి కారణం ఉన్నాయి, వేరే కారణాలు ఉన్నాయి. అన్నీ ఇప్పుడు అధ్యయనం చేసుకున్నా ఎక్కడ జరిగే తప్పు, ఆ తప్పు ఓడిపోవటానికి ఒక ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక కారణం, మందుబాబులు ఒక కారణం, ఉద్యోగస్తులకి పెన్షన్ అందకపోవటం ఒక కారణం. ఈ కారణాలన్నీ వల్ల వాటిని అవి పెద్దగా వర్క్ చేయవు. ఈ సంక్షేమ పథకాలు మనం గట్టెక్కిచ్చేస్తే నమ్మారు. అది కాదు, ఈ ఉద్యోగస్తులు బాగా ఎలక్షనీరింగ్ అంతా ఉద్యోగస్తులు చేసే పని, వాళ్ళే ఉండి నడిపించాలి. సో వాళ్ళు డిసార్టన్ అయ్యారు. వీళ్ళు రాలేదు, ఇంకా వస్తాయో లేవో అనుమానం వాళ్ళకి. ఈ సంక్షేమ పథకాలను వాళ్ళకి పెట్టేస్తున్నాడు కానీ మనకు పెడతాడో లేదో అనుమానం. జగన్ పవన్ ఏమో ఇది చంద్రబాబు ఏమో నేను పెడతాను, మీకు మూటలు ఇచ్చేస్తాను అని ప్రగల్భాలు చెప్పేశాడు, నమ్మేశారు. కనుక అందువల్ల ఓడిపోయాడు కానీ తప్పితే షర్మిల షర్మిల వల్ల వెంట్రుకోసి కూడా పెద్ద తేడా ఏం లేదు. షర్మిల వల్ల వెంట్రుకోసి కూడా నష్టం లేదు. అంటే జగన్కి షర్మిలకి పోలిక లేదంటారా? జగన్కి షర్మిలకి పోలిక ఎట్లా అమ్మా? జగన్ ఇద్దరు ఒక తల్లి పెట్టలే కదా. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పోరాటం జగన్ దగ్గర ఉంది. రాజశేఖర రెడ్డి గారు కూడా పోరాడి ఎంతమంది చీఫ్ మినిస్టర్లు ఎదుర్కొని ఎన్ని అవమానాలు భరించి ఆయన పోరాడి వచ్చాడు. అట్లా జగన్ కూడా పోరాడి వచ్చాడు. సోనియా గాంధీ టార్చర్ కానీ, చంద్రబాబు ఎర్రనాయుడుతో వేసిన కేసులు కానీ ఇవన్నీ వాళ్ళు వేసినాయి కదా. అన్ని అపోజిషన్లు జైల్లో కూర్చున్నాడు, 16 నెలలు కూర్చున్నాడు. అన్నీ అన్నిటిని భరించి పోరాడి వచ్చాడు. ప్రతోడు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని వాడుకోవాలంటే సూర్యుడు, షర్మిల కన్నా సూర్యుడికి అర్హత ఎక్కువ. సూర్యుడు ఆయన నిరంతరం నీడలాగా ఉన్నాడు. సో రాజశేఖర రెడ్డి గారి పేరు మీద నన్ను ఆదరించండి అని అడిగే హక్కు తనకుంది. షర్మిలకి ఏముంది? ఇంట్లో కూర్చొని పిల్ల మొగుడితో ప్రచారం, ఆయన పీరియడ్ అంతా మొగుడితో ప్రచారం చేసే రోజులే కదా ఆవిడ. రాజకీయాలు ఎక్కడ ఉంది? ఏదో జగన్ ఉన్నప్పుడు, అది కూడా జగన్ ఉన్నప్పుడు
తల్లి విజయమ్మ రావాల్సింది, విజయమ్మ నాకు కాళ్ళు నొప్పి నేను నడవలేను అని అంటే అప్పుడు భారతి వెళ్తారంటే భారతి వద్దు నేను వెళ్తాను, నాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నీ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కనుక నేను వెళ్తాను, నువ్వు చూసుకోవాలి కదా ఇక్కడ, అమ్మ నేను ఇల్లు చూసుకోవాలి, నువ్వు చూసుకో, నాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కనుక నా వాళ్ళని నేను వెళ్తాను, సరే వెళ్ళమన్నారు. అంతేగాని అమ్మ నువ్వు రా కాపాడని పిలిస్తే కదా తనుగా దూరింది. ఆ దుర్బుద్ధి ఏంటో తర్వాత తెలిసి తనుగా దూరింది. తర్వాత ఈ జగన్ జైల్లో ఉండగానే ఢిల్లీ వెళ్ళి మాట్లాడేసింది. ఆయన ప్రణబ్ ముఖర్జీ, ఇది ఎవరో చెప్పింది కాదు, ప్రణబ్ ముఖర్జీ గారు తన ఆత్మకథలో రాశారు. ఈ అమ్మాయి నన్ను ప్రెసిడెంట్ చేయండి నేను చూసుకుంటాను అని సోనియా ముందు మాట్లాడటము, సోనియా ఈ అమ్మాయి మీద నమ్మకం లేకుండా తర్వాత చూద్దాలని పక్కన పెట్టు, నా ఎదురుగుండా నా ముందు జరిగిన డిస్కషన్ అని ఆయన ఆత్మకథలో రాశాడు ప్రణబ్ ముఖర్జీ. కనుక ఈ బాపతులతో ఉండే రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడితే, ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటాడో తెలియదు, అవసరమైతే బీజేపీలో చేరతాడేమో కూడా తెలియదు. ఎందుకంటే ఓటుకు నెట్టు కేసు రేపు వచ్చేస్తుంది జూలై ఈ నెలలోనే ఉంది, కోర్టు పోస్ట్పోన్ చేసింది జూలైకి. సో జూలై నెలాఖరులో వస్తుంది. ఆ కేసుకు సాక్ష్యాధారాలతో ఉన్నాడు, మరి అరెస్ట్ అవ్వబోయే మరో ముఖ్యమంత్రిగా లిస్టులో వెళ్ళొచ్చు. కనుక అందుకని ఆయన ఏం మాట్లాడేస్తాడు, రేపు అది వచ్చినప్పుడు బీజేపీలో జరిపోతాడు తను కాపాడుకోవడానికి. కనుక అతని మాటలు లెక్కే ఉంది కానీ గాలి మాటలు సుల్లు మాటలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.